చిరంజీవి గారు లేకుండా ఉంటే హూ ఇస్ పవన్ కళ్యాణ్? నేను ప్రజల నుంచి వచ్చిన, నేను ఎవరి పేరు వాడుకోలేదు. నువ్వు మీ అన్న పేరు చెప్పుకొని వచ్చిన. కుల్లం కులావిత్ జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అధికార పార్టీకి వచ్చినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఏది మాట్లాడినా కరెక్టే. అధికార పార్టీలకు వచ్చిన తర్వాత 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. నేనేది మనసులో పెట్టుకోను, ఓపెన్గా మాట్లాడతాను. ఆ పుట్టుకతో వచ్చింది నా సాగుతో పోతుంది. 10 మందిని మీరు గ్యాదర్ చేసుకొని ఐటీసీ కోహినూరులో కూర్చొని సీఎం గారి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటిది? తప్పేముంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఎందుకు మాట్లాడొద్దు? ఏం తప్పు మాట్లాడినామా? తిరుపతి లెటర్స్ విషయంలో ప్రశ్నించే స్థాయి అన్న మీది. నేను ఒకటి మిమ్మల్ని అడుగుతా, ఇండియాలో పేదవాని స్థాయి కూడా సీఎం లెవెల్. ఎక్కువ ఉండిలో మనీ వేసేది తెలంగాణ వాళ్ళే. మరి పవన్ కళ్యాణ్ గారితో ఏ వాడు ఓడో తెలియదు నాకు, కానీ ఓడో తెలియదు, వాళ్ళు ఇచ్చిపెట్టేది. నువ్వు తెలంగాణ ఉన్నా కాదా? నీ కళ్ళు నరకిస్తానంటే కూడా నువ్వు ఊడుకొని ఉంటావా? తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుందని, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఒక మాట పవన్ కళ్యాణ్ వచ్చి అంటే బై మిస్టేక్గా నోరు జారి నేను మాట్లాడిన అంటే అయిపోతుంది కదా. అంత స్ట్రిక్ట్గా నేనే గొప్ప. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఫ్యాన్స్ ఏమైనా తిడతారా? బాగా తిట్లు పడ్డాను మీకు. ఏమవుతుంది చెప్పు? తిట్టుకొని వాళ్ళని కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఒక్కటే చెప్తున్నా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. మీరు ఏమనుకుని మీరు తిడితే నేను భయపడతా అనుకుంటున్నా? మంచి విష్ణుతో ఏందన్నా మళ్ళా ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే ముందు రాజకీయ నేతలు ఎలాంటి పరీక్షలు చేసుకోవాలో అని కూడా తాను ఆలోచిస్తున్నానంటూ మంచు విష్ణు రాసుకొచ్చారు. అనవసరంగా హీరోని చేసిరన్నా అంటే హీరో కాదు ఆయన. భక్త కన్నప్ప మూవీ తీసిండు, నువ్వు హీరో కాదంటే ఎట్లా? నిజంగా చెప్పు. వాళ్ళ నాయన పార్టీ సారీ మూవీలో లేకుండా ఈయన సినిమాలో తీసుకుంటున్నాను ఎవరన్నా? ఏమనుకుంటున్నాను పొలిటీషియన్స్ అంటే పిచ్చోళ్ళమ్మా మేము? ఏమంటే ఫ్యాన్స్ బేస్ అంటారు. ఫ్యాన్స్ గేట్ నుంచి లోపల రానివారు. మా కార్యకర్తలు వచ్చి మా పక్కన కూర్చుంటారు, మాతో భోజనం చేస్తారు. వాళ్ళు ఫ్యాన్స్ దగ్గర రానివారు. మళ్ళీ ఫ్యాన్స్ వల్లనే కదా వాళ్ళ పైసలు వచ్చేది. తమ్ముళ్ళనే ఇళ్ళకి ఎలగొట్టినవారు కూడా మాట్లాడుతుంటే మేము వినాల్సి వస్తుంది. అది మా పరిస్థితి. అన్న మీ హెల్త్ మినిస్టర్ ఎవరన్నా? దామోదర్ రాజనరసింహ గారు. ఓకే. బీకామ్లో ఫిజిక్స్ మంచిది కాదు. నేను మీ సొంత గ్రామంలో బీజేపీ గెలిచిందంట కదా? ఆయన నావాడే కదా. నీ ఓడో నా ఓడో కాదు. యూ డోంట్ జస్ట్ మీరు కవర్ చేయకండి. ఈ గవర్నమెంట్లో మీ పనులు కన్నా అపోనెంట్ ఫాలోవర్స్ పనులు అయిపోతున్నాయండి. జస్ట్ ఎస్ ఎస్ అన్న. ఎస్ అన్నో కాదు, ఆన్సర్ ఇవ్వాలి. ఉట్టి ఎస్ నో అంటే పబ్లిక్ ఏం తెలుస్తుంది? ఎవరు మాట్లాడింది? పిచ్చావాడు ఎవడు మాట్లాడింది? బెంజ్ కార్లో వెళ్ళి మీరు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళంట కదా, బెంజ్ కార్లో పోయి ఎస్ బెంజ్ కార్లో వెళ్ళి ఫ్రూట్స్ అమ్మారు మీరు. అమ్మొద్దా? రైతు బిడ్డని మా నాయన పండించిండు. ఒకవేళ మీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే? ఒకవేళ అనేది ఉండదు, ఇంకా క్వశ్చన్ ఉండదు అక్కడ. ఒకవేళ అనేది ఉండదు అబ్బాయి. నో సెకండ్ థాట్, ఓన్లీ వన్ థాట్. ఏ తప్పు ఒప్పు అయినా కూడా అది అధికార పార్టీలోని కూడా ప్రశ్నించే వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్న. ఆయన దేవుడు, అయినా ప్రజలకి పేదవాళ్ళకి దేవుడు. ఆయనతో ఆయన గోటి వరకు కూడా మేము అంతవరకు కూడా రీచ్ కాలేదు. ఇంకా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారితో పాటు నెక్స్ట్ వినిపించే పేరు జడ్చల్ అనిరుద్ రెడ్డి, ఆ తర్వాత జూపల్లి అరుణ్, మన్న జీవన్ రెడ్డి గారికి మీకు ఎట్లుంటుంది? కొంచెం మా కాన్స్టిట్యున్సీ కదా, నవాపేట మండలం మా కాన్స్టిట్యున్సీ. నాకు సపోర్ట్ వెల్ విషర్. సింగిల్ వర్డ్ అబౌట్ సీఎం మన ఆయన మీద నాకేం తెలుసు? ఆయన వెనకాల ఉన్న కబ్జాల గురించి చెప్పమంటే చెప్తా. ఏమేమి కబ్జాలు చేసిండు. నేను ఏదైతే ఓపెన్గా మాట్లాడుతున్నా అది స్టేట్ న్యూస్ అవుతుంది. ఏం చేయాలి నేను?